హలో గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 14. సో ఈరోజు మనం 14 ఎపిసోడ్లో అయితే ఉన్నాము అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. అండ్ గైస్ మీకైతే ఒక చిన్ని సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడే చూపిన సర్ప్రైజ్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను అండ్ ఈ ఎపిసోడ్లో చెప్పాలి అంటే అది కష్టం అయిపోద్ది. అండ్ ఇవి ఒక స్టాండ్ తీసుకో ప్రతి ఎపిసోడ్లో ఇవి చేయాల్సి వస్తుంది. నైన్ నైన్ ఉన్నాయా? అండ్ స్టిక్స్ కావాలి. ఇప్పుడు స్టిక్స్ చేసుకున్నాం. ఒక 28 చేశాను. ఒక 20 అలా కావాలి. 25 30 30 సరిగ్గా వస్తాయి. అండ్ ఇప్పుడు బోట్ కావాలి. 1 అండ్ వేరు వాటితో చేయాలనుకుంటున్నా. దీంతో అయిపోయాయి. దీంతో కదా 2 అయిపోయాయి. అండ్ చాలా జాగ్రత్తగా చేయాలి గైస్. ఇట్లాంటి హోటల్ ఎక్కువ అయితే మాత్రం చాలా కష్టం అయిపోద్ది. అండ్ ఇది ఒక్కటి, ఇంకా ఏవియా బ్లాక్స్ అండ్ ఇవి లోపల పెట్టేయచ్చు. వాటితో పని లేదు మనకి. ఇది ఒక్కటి కాదా? ఒక అంతే చాలు. ఇది ఒక్కటి చాలు. ఓకే, ఇది ఒక్కటి చాలు. అయిందా? అవలేదు. ఇప్పుడు అయింది. ఇంతే గైస్. ఇంకా ఈ పింక్ కలర్ బ్లాక్స్ కావాలి. అండ్ అంతలే ఒక క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కావాలంటే అది ఫస్ట్ లైటింగ్ కావాలి. ఈ ఐరన్వి తీసుకెళ్దాం. దీనికి క్లాసిక్గా ఉంటుంది. ఇంకా చలో వెళ్ళిపోతాం. మరి ఫుడ్ తినాలి ముందు. ఓకే. అండ్ ఫుడ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఫుడ్ కోసం వెతకాలి, అంటే వెళ్ళాలి. ఏముంది, ఇక్కడ ఉన్న ఫిషెస్ని చంపేస్తే సరిపోద్ది. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. చేసిన తప్పకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. అండ్ ఇప్పుడు కదా ఏరియా ఎక్కడా అని. అండ్ ఇదిదా సర్ప్రైజ్. ఇది మొత్తం సర్ప్రైజ్. అంటే ఇది నేను ఫుల్గా నేను చేసిన పెద్ద సర్ప్రైజ్ ఏమన్నా అంటే అది ఇదే. ఫుల్ ఇదైతే అక్కడ దాకే చేశాను, ఇంకా చేయలేదు. సో ఇది మొత్తం ప్లేన్ చేసేసి అండ్ మొత్తం కూడా పూడ్చిపెట్టేసా. అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ కట్టాలనుకుంటున్నా. ఇటు కట్టాలనుకుంటున్నా. నార్మల్గా అయితే దారి ఇటు, బట్ నేనైతే ఇటు కట్టాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇలా 2 పాయింట్స్ ఉన్నాయి, ఇలా ఏమీ లేవు కదా, అందుకే ఇలా కట్టాలనుకుంటున్నా. అది కాకుండా ఇదే అక్కడ కడితే లుక్ పోద్ది. సో అందుకు. అండ్ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ కట్టేద్దాం అనుకున్నా. 1 2 3 4 అండ్ 4 చాలు. అంటే 4 అంటే మనం ఒక బ్లాక్ వెళ్ళాలి కదా. 5 చేసుకుందాంలేండి. అండ్ దారి వచ్చేసి 3 చాలు, 2 చాలు. 1 2 ఇక్కడ పెట్టేద్దాం. 1 2 3 4 5 ఇక్కడ ఒకటి. ఇప్పుడు నీళ్ళలోకి జంప్ చేసేసి ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇలా పెట్టేద్దాం. ఇది మన చిన్న బోటింగ్ ఏరియా. అంటే ఈ లోపల బోట్లో పెట్టేయడం కాదులేండి చేసి, ఇంకా చాలా ఉంది అసలు ప్రాసెసింగ్. ఇప్పుడేం చూసారు. అండ్ ఇలా ఒక 10 బ్లాక్స్. 1 2 3 4 5 6 7 అండ్ లాస్ట్ 2 7 చాలండి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. 7 చాలు.
మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ అది కూడా ఒక లాసే కదా. అండ్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసుకోవాలి, అది ఇంకొక మైనస్. మళ్ళా యాక్స్ ఇక్కడ ఉంది. యాక్స్ లేదా? ఏమైంది? ఏమవుతున్నాయి గైస్? అన్నీ ఒక్కొక్కటిగా పోతున్నాయి. అండ్ అడిగా ట్రైడెంట్ ఉంది. ఆడిని అడిగితే ఇది నాది అంటాడు ఆడు. కామెడీగా అంటాడు. అండ్ ఇంకా ఇక్కడ పెట్టేద్దాం. ఎస్ ఎస్. అండ్ గ్లిచ్లు అవుతున్నాయి కొంచెం కొంచెం గేమ్. ఓకే, అబ్బా తీసేసాను అండ్ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్స్ లాగా అనమాట. ఇక్కడ ఇలా చేసేద్దాం. అరే ఇక్కడ 2 వచ్చేసాయి. సో ఇక్కడ ఇలా చేద్దాం. అండ్ ఇది కదా లాస్ట్ బ్లాక్. సో దీన్ని ఇలానే వదిలిపెట్టేద్దాం. ఓకే సారీ, ఇది వస్తుంది. సో ఇవి బాగా బ్రేక్ చేసేయాలి. అదే కదా ఎక్కడ తేడా కొడుతుంది సీనా అనుకుంటున్నా. నువ్వు మనిషి పశువాలా? అండ్ ఫైనల్గా ఇది ఒకటి బ్రేక్ చేసేస్తే చాలు. ఇప్పుడు ఇది ఒక స్టెప్స్ లాగా తయారైపోద్ది. అండ్ సేమ్ ఇలానే ఇలా ఇక్కడ కూడా. అండ్ సేమ్ టు సేమ్ మరి ఇక్కడ కూడా ఒకటి పెట్టేసి అండ్ ఇవి బాగా కొట్టేది. అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసేసరికి ఇలా వస్తుంది అనమాట మీకు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవి తీసుకొని తెలుసు కదా ఇంకా ఒకటి అండ్ ఒక దానికి లీవ్ చేసేయండి. ఇలా చుట్టూ పెట్టేయండి. ఇక్కడ వచ్చేసి అరే అక్కడ ఎందుకు పెట్టావు? సరే రేపు మార్నింగ్ వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కేర్ఫుల్గా చేయాలి మీరు. సో ఇక్కడ కూడా పెట్టేయండి, ఫిల్ చేసేయండి. ఇక్కడ నుంచి కేర్ఫుల్గా చేయాలి.